పొద్దుగోకుల ఆశీర్వాదాలు, డబ్బులు. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, మొన్న కెనడాలో ఏం జరిగిందంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాడని తెలవాలి తప్ప ఇందులో గొడవ లేదు. ఇప్పుడు కాసేపు ఫ్లైట్ని వర్ణించడం, ఆ సీట్ని వర్ణించడం, అందులో పదార్థాల మటుకు చెప్పడం దేవుని స్తోత్రం. చెప్పాల్సింది ఏంటి అసలు? ఆజ్ఞ. ఆశీర్వాదాలని, అభివృద్ధిని బోధిస్తే మజా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. 10 మంది వస్తారు, సునమ పనుమ సందేస్తారు. కానీ ఆజ్ఞలు బోధి దేవుడు వస్తాడండి. ఏయ్ నీ కను దృష్టి సొట్టిగా అట్ట ఇట అంటే చాలా థ్యాంక్స్ అండి నువ్వు సందేస్తాడా? ఏం చెప్పేశారు సూపర్ అంటాడా? నువ్వు వచ్చిన కాడ నుంచి మా మీద అర్థం తప్పిడు ఎవడు ఎక్కడ తీసుకొచ్చారా ఇట్లా నీకు పిలవబాకండే కదా. కమ్మకన్నాలు చెవులు అమృతం పోసినట్టుకుంటే 4 మాటలు చెప్పాలి. బిడ్డలారా ప్రభువు మిమ్మును దీవించును గాక అంటే ఆమేన్ ఆమేన్ అట్లా ఉండాలి దైవజనుడు అంటే. ఉన్నాడు చూడు, కలబడిపోతాడు మా మీదకి వచ్చి. ఇప్పుడు ఏం బోధిద్దాం అయితే చెప్పండి. ఇక ఈ టాపిక్ అది కానీ మీ మనసులోనే చెప్పండి, ఏది బోధిస్తే బాగుంటుంది? ఒక 5,000 మంది సంఘం ఉన్నారండి. 5,000 మంది పడిపోయి వెళ్తున్నారు చర్చికి. పడిపోయి వెళ్తున్నారు. లేట్ అయిపోతుంది. సరే వెళ్ళాకైనా అక్కడ వార్తలు చదువుతాడండి. అది కూడా క్రైమ్ వార్తలే చదువుతాడండి. ఢిల్లీలో నిర్భయకి ఏం జరిగింది, దారుణంగా ఆ బస్సులో ఆ వీధుల్లో తిప్పి ఆ రాత్రి వేళ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వాళ్ళకి 5,000 అంట పేమెంట్. ఈ ఎవరికి? కీబోర్డ్ వాళ్ళకి. ఏంటో ఒక ఆరాధనకి 5,000 అంటే ఊరుకోన్నా 3 గంటలు వాయింతూనే ఉండాలి. అసలు గ్యాప్ ఇవ్వడం. పాటలకు వాయించాలి, ఆరాధన వాయించాలి, ప్రసంగం కూడా షార్ట్ ఎక్కింది చెప్పడం. ఆ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆశీర్వాద ప్రార్థన దాకా అంటనే ఉండాలి. కదిలితే మెత్తే ఆ రాత్రి డ్రామాలు వేసుకున్నప్పుడు ఇక్కడ పెట్టేసి రేటరా తీసుకొచ్చి అది ఉండాలి వెనకాల. అంతలో ఆ యేసు అనగానే అలాగంటే నెక్స్ట్ పదం పేరేమైనా వస్తుంది. ఎట్లా ఈ పనులు నా మీద పడి ఎడతారు తప్ప బైబిల్లో అలా చెప్పాడు యేసు ప్రభు. సంగీతాన్ని వాడుకో, యంత్రాలను వాడుకో, పరికరాలను వాడుకో, ఇన్స్ట్రుమెంట్స్ వాడుకో, ఎవరు కాదనలేదు. కానీ విషయాన్ని రక్తి కట్టించడానికి నువ్వు డ్రామా ఆడక్కర్లేదు. దేవుని సిలువను ప్రజలు ఎదుట కనపరచాలి, దేవుణ్ణి పైకెత్తి చూపించాలి. ఆయన చెప్పారు లిఫ్ట్ జీసస్ హైయర్ హీ విల్ డ్రా. నన్ను పైకెత్తండ్రా, నేను ఆకర్షించుకున్నాను. నువ్వు ఇంకా పిచ్చి పనులు చేస్తున్నావు ఎందుకు? యేసయ్య గొప్పతనం ఏంటో, మహిమ ఏంటో ఆయన పైకెత్తా, ఆయన ఆకర్షించుకుంటాడు. సెలవునికి 30,000 ఎత్తున్నాడు పాస్టర్ గారు. నెలకి 30,000 ఒక ఆయన. నెలకి 30,000. వారానికి 2 సార్లు వెళ్ళి అలాగా మెల్లరగా తీసి వెనక్కి తొక్కేస్తాడు. ఆ కుర్చీలో పెట్టి తొక్కేసి మొఖానికి రంగేసేసి దేవుని తెల్ల సున్నం, వంటగదికి సున్నం వేసినట్టు వేసేసి ఆ కీరాకాయలు దోసకాయలు అన్నీ ఇక్కడ పెట్టేసి ఉతికి మూసేసి చక్కగా ఈ టైర్ ఇప్పేసి ఇంకో బండి రిపేర్కి వెళ్ళినట్టు వీడికి పూసేసి ఇంకోటి చేస్తుంటాడు. ఆడు కళ్ళు తెరవకుండా సార్ మీకు ఇబ్బంది అంటాడు. తల తెరవడం, నమ్మకంగా నిద్రపోతాడు. వారానికి 2 సార్లు సున్నం వేయించుకొని వస్తాడు. ఎక్కడా వాల్తేరు సిమెంట్లో సంవత్సరానికి ఒకసారి, ఈ బాబుకి 2 సార్లు వారానికి. ఎందుకు ఇది అంతా అని అడిగాను. ఊరుకో తమ్ముడు, టీవీలో కనపడాలి, ఎడబడితే కనపడతామేంటి? ఎవరు అమెరికా నుంచి వచ్చినా, ఎవరు బయటికి వెళ్ళినా 2 టైలు 2 క్లిప్పులు కొనుక్కురారా. టై క్లిప్పులు అంటే బంగారం పడితే తలతల్లాడిపోవాలి టీవీలో. ప్రోగ్రామ్ అంతా తెర కోసమేనా? మన చిత్రం అంతా ఒకరోజు తెర మీద ఎత్తాడు యేసు ప్రభు, ఒక్కొక్కరిని పేరు కేకేసి. అస్సలు ఉంటుంది అప్పుడు కూటం. ఈ చివరికి ఆ చివరికి ఉంటుంది పరలోకంలో తెర. యేసు రక్తమే జయం. రహస్యమందు క్రియలను బయలుపరచబడు ఆ దినమందు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఒక్కొక్కడి లిస్టు బయటకు వస్తుందంటే యేసు రక్తమే జయం. సీసీ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయిందండి. డస్ట్ అక్కడ అవ్వదు నాన్న, అస్సలే కరప్ట్ అయ్యే ఛాన్సే లేదు. సాఫ్ట్వేర్ ఎక్కువగా ఉంటుంది. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఇందు నిమిత్తముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా చెప్పండి.
రెండవ మాట ఏమనుకుంటాం? ఏం ఆజ్ఞది? బోధించేవాడు కరెక్ట్గా ఉండి బోధించాలా, పాటించిందే బోధించాలా. పవర్ఫుల్ గిట్ట పెట్టి చెప్పండి, నాకు రెడీగా ఉన్నాను, రిసీవ్ చేసుకుంటానికి ఇబ్బంది ఏమి లేదు. ఓయోయ్ నువ్వు పాటించిందే చెప్పు అని చెప్పే సర్వ హక్కులు మీకు ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుప్రభు ఒప్పుకోడు, లేకపోతే పాటిస్తేనే బోధించాలి, లేకపోతే పనిష్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పాడు. పౌలు గారు అదే చెప్పారు, యాకోబు గారు అదే చెప్పారు. అంటే దైవజనులు రే కుజాక్ తమాషగా ఉంది. మళ్ళీ ఇలా పార్కులోకి వెళ్ళి ఆడుకో, గుళ్ళో కాదు. నా దక్షిణ హస్త బలము చేత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో మంది మెసేజ్ ఎక్కడ ఉన్నాడు? ఏమన్నా మాట్లాడతలేదే? చెప్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. సండే స్కూల్ పంపుతలేదా? మరి అది అక్కడ వస్తుంది తేడా. ఇప్పటికే లైన్లో పెట్టి ఎదురు వేసి రక్తం ఇచ్చేయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఏంటది? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇప్పుడు ఇది ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? మరి అపోస్తలులు. తన సహోదరుని ద్వేషిస్తే, వ్యర్థుడా అని మాట్లాడితే, తృణీకరిస్తే రాయ్ విమర్శకులతో తీర్పులోకి వస్తావు, కబడ్దార్ అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. మరి అపోస్తలులు. మొదటి యోహాను పత్రిక 15వ అధ్యాయం, లేదా అయితే 3వ అధ్యాయమే, 15-16 వచనాలు చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూసారా అపోస్తలులు ఏం చెప్పారు? సహోదరుని కోప్పడితే కుదరదు, వ్యర్థుడు అనకూడదు, తృణీకరించకూడదు, శపించినట్టుగా మాట్లాడకూడదు అని యేసు ప్రభు వారు మాట్లాడితే, మళ్ళీ సేమ్ యోహాను గారు ఏం చెప్తున్నారు? సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుడు దేవుని ప్రేమ ఉండదు, నిత్య జీవం ఉండదు. చూసుకోండి ఇక నరకం ఏం చెప్పాడు. మీరందరూ మర్చిపోయారో గుర్తుందో? ప్రేమను ఒక ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు. ప్రేమను ఆజ్ఞగా. ఆజ్ఞలన్నీ సింపుల్గా చెప్పమంటే ఏమన్నా, నీ దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, అయిపోయింది. అంతేనా? అంటే ఆజ్ఞ అంతా కూడా ప్రేమ. ఆజ్ఞలన్నీ కూడా ఏంటంటే దేవుని ప్రేమించమని, లేదా సహోదరుని ప్రేమించమని. నేను తప్ప వేరొక దేవుని నీకు ఉండకూడదు, విగ్రహం చేయకూడదు, విశ్రాంతి మంచిగా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇవన్నీ ఏంటి? దేవుని ప్రేమించితే నువ్వు ఇంకొకరిని పూజించవు, దేవుని ప్రేమిస్తే మందిరానికి మానవు. దేవుని ప్రేమకు సంబంధించిన ఆజ్ఞలు అవి. తర్వాత ఏంటి? దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్ప. ఇవన్నీ. పొరుగు వాడిని ప్రేమిస్తే ఎందుకు దొంగతనం చేస్తావు? వాడు సొమ్ము. వాడిని ప్రేమిస్తే వ్యభిచారం ఎట్ట చేస్తావు? వాళ్ళని ప్రేమిస్తే హత్య ఎట్ట చేస్తావు? అంటే ఆజ్ఞలన్నీ కూడా ప్రేమే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా అవే చెప్పండి అన్నాడు కదా. ఏం ఆజ్ఞాపించాడంట? ప్రేమించండి, వ్యర్థుడు అనొద్దు, ద్రోహి అనొద్దు, శపించొద్దు, ప్రేమించు. దీన్ని మళ్ళీ యోహాను గారు ఏం చెప్తున్నాడు? ద్వేషిస్తే నరహత్యతో సమానం. ఇక్కడ చెప్పింది కూడా నరహత్య గురించే. అంటే అపోస్తలుల బోధన మీరు ఏమాత్రం జాగ్రత్తగా ఆలోచించినా, వారు తమ ప్రసంగాలన్నీ, తమ బోధలన్నీ కూడా యేసయ్య ఏం చెప్పాడో మళ్ళీ అదే చెప్పారు. దేశ కాల మాన పరిస్థితులను బట్టి, ఆర్థిక స్థితిగతుల మార్పులను బట్టి, సందర్భానుసారంగా నూతనమైనటువంటి వ్యవహారాలు ఏమి చేపట్టలేదు వాళ్ళు. పేతురు గారు చెప్పినా, యోహాను గారు చెప్పినా, పౌలు గారు చెప్పినా యేసయ్య ఏం చెప్పాడో అదే చెప్తూ వచ్చారు. పేతురు మరి చేపలు పట్టేవాడు కాబట్టి, యోహాను యేసు ప్రభు క్లోజ్ కాబట్టి, పౌలు గారు మహా వేదాంతి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోలేదు. అందరూ ఆజ్ఞలే చెప్పారు.
ప్రభునామానికి స్తోత్రం. సత్కిర్లి గురించి యేసు ప్రభు చెప్పాడా? అపోస్తలులు చెప్పండి. బోధకుల గురించి యేసు ప్రభు చెప్పాడా? అపోస్తలులు. మరి ప్రేమ, సహోదర ప్రేమ గురించి యేసు ప్రభు చెప్పాడా? అపోస్తలులు. మరి శరీరం గురించి 5:29 ఏంటి? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. స్తోత్రం చెప్పండి. ఈ డైలాగ్ నచ్చిందా? నీ అవయవములో ఒకటి నశించుడా నీకు ప్రయోజనము కదా. ఇదేం పోదండి, ఇది ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించు. నీ తల వెంట్రుకలను రాలదు. హల్లెలూయా అంటే ఐ రిసీవ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత కమ్మగా ఉంటుంది. ఏం బోధండి? పనికి మళ్ళీ బోధ. నీ తల వెంట్రుక లెక్కించబడి ఒకటి నేల రాలదని ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా అని చెప్తే ఆమేన్ అంటే సౌకర్యంగా ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఒక అవయవం నశించుట ప్రయోజనకరము కదా. అవునుగా. ఏం బోధలు అయ్యే? ఏం బోధలు అంటావా? యేసు బోధలు. నీ దేహమంతయు నరకములో పడి కాలిపోవటం కన్నా ఏదో ఒక అవయవం పోతే బెటరే కదా. ఇదేగా డాక్టర్లు షుగర్ పేషెంట్లు చెప్పే బోధ. మొత్తం పేనం పోతకుండా ఒక కాలు తీసేస్తా, మంచి తీసేస్తాను కాలు అంటాడు. మన వారంలో, గత వారంలోనే ఒక చోటకి వెళ్తే ఒక మంచి దైవ సేవకురాలు, నాకంటే వయసులో చిన్నవారే, ఒక 4-5 సంవత్సరాలు, కాలు మీద చిన్న కురుపు వచ్చిందట. మరీ నిర్లక్ష్యం ఏం చేయరు, కానీ డాక్టర్లు అట్లా అంటారు. 100% వాళ్ళు చెప్పింది చేయలేకపోతే నిర్లక్ష్యం కింద లెక్క కదా. మరిక చాలా నెగ్లెక్ట్ చేశారన్న. పాపం వాళ్ళు ఏదో తిప్పలు పడుతున్నారు. చిన్న కురుపు సమస్య అయింది, సెప్టిక్ అయింది, మోకాలు వరకు నరికేశారు కాలు. ఈ వారంలోనే నేను ఆ దృశ్యం చూసి ఇక నాకు పిచ్చి పిచ్చిగా అయిపోయింది. దేవుని కృప, మీ అందరి ప్రార్థనలో ఎంత మేజర్ ఇష్యూ అయింది నా కాలు. దేవుని కృపలో స్వస్థపరిచాడు ప్రభు. చిన్న కృప, ఫోటోలు చూపిస్తే ఊరే నాకు ఇంతకన్నా ఘోరంగానే అయిందిగే, కానీ దేవుడు బాగానే తగ్గించాడని కృప. మోకాలు కడిగి తీసారండి. ఏడ్చి కొడితే 46-40 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు ఎంత గొప్ప దైవజనులు, ఎంత గొప్ప విశ్వాసులు, ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన వారంటే, నేను దుఃఖపడుతుంటే వాళ్ళు అంటారు, పర్లేదులయ్యా జైపూర్ కాలు కొనుక్కున్నాం, అది పెట్టుకున్నాం. ఎంత లైట్ తీసుకున్నారండి. అమ్మమ్మమ్మమ్మ, సెల్యూట్ చేయాలి వాళ్ళ క్రైస్తవ నిరీక్షణకి. వాళ్ళు కుమిలి ఏడుతుంటే మనం అటు చెప్పాలా, పర్లేదులే మరి దేవుడు ఏదో ఒకటి కార్యం చేస్తాడు, జైపూర్ కాలు కుంటుకుంటూ నడవగలుగుతావు, పర్లేదు, యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అగైన్ అని మనం చెప్పాలా. వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. ఆ పాస్టమ్మ గారు ఆ కాలు చూసి నేను దుఃఖపడుతుంటే, పర్లేదులయ్యా జైపూర్ కాలు పెట్టుకుందాం అంటున్నారు. ఓరే నాయన, ఆదరించడానికి వెళ్ళి ఆదరించబడి వచ్చేసాం. ఏం స్థాయి అండి అసలు. సెల్యూట్ చేయాలా క్రైస్తవ్యానికి. ఈ బోధ ఎవరిదే చెప్పండి. ఏదైనా తప్పు చేసి, పాపం చేసి, కన్ను అభ్యంతరపరిచి, కాలు అభ్యంతర పెలిసి, మొత్తానికి శరీరం అంతా నరకంలో పడి నాశనం వైపు కొట్టే అభ్యంతరపరిచి అవయవాన్ని కన్ను పీకి పడే, కాలు నరికి అవతల పడే. నేను కొన్ని సంవత్సరాల క్రితం వ్యాఖ్యానం రాశాను. కన్ను పీకేసుకోవటం అనగా నిన్ను అభ్యంతర పరిస్తే, మామూలుగా క్రైస్తవులు అందరూ కన్ను పీకేసుకోవాలని చెప్పాడా? లేదుగా. నిన్ను అభ్యంతర పరిస్తే మాత్రం నేను చెప్పింది ఏంటంటే స్మార్ట్ ఫోన్ అని చెప్పా. అభ్యంతర పరిస్తే, అభ్యంతర పరచకపోతే నువ్వు పవిత్రంగా పద్ధతిగా వాడుకుంటే ఓకే, యూ కెన్ యూజ్ ఇట్. అభ్యంతర పరిస్తే మాత్రం కన్ను పీకేసుకోవటం అంటే స్మార్ట్ ఫోన్ తీసేసుకోవటమే ఇమ్మీడియట్గా. దాంట్లోంచి కానీ ప్రపంచం చూస్తున్నాం. అదే కదా ఇప్పుడు ప్రపంచ నేత్రం అయిపోయింది. తీసేవతల పాడే. ఈ పిల్లగాలు మన దగ్గర కొద్ది కాలమే ఉంటారు కదా, కొంతకాలం ఉంటే వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవడు చేవాడు చేసుకుంటాడు, ఎక్కడ చేసుకుంటాడు, ఏంటో గొడవ ఏంటో, గోత్రం ఏంటో. ఉన్న 4 రోజులు కన్ను పీకేసుకునే పరిస్థితి రాకూడదని ముందే పీకేశాను నేను.
కన్వికేషన్ అనుకున్నాడు, సెల్ ఫోన్ అండి బాబు. అటు చూస్తాను ఇంకా ఒకటి దగ్గర పీకేసాను, ఒకటికి అసలు లేదు. అయినా ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా, అన్ని కళ్ళు అందులో పెట్టేస్తారు వెళ్ళి. అది మీకు ఎందుకు తీసేసింది? మీకు కొనివ్వలేక, మీది మీకు ఇచ్చే మనసు లేక, లేదా మీ ఫోన్ మేము వాడుకుంటున్నామా? రెండు చెవుల మధ్య ఈ పాటు గుజ్జుంటే ఈ పాటుకు వచ్చేసాను. చచ్చే కదా, క్వాలిటీ ఉండాలిరా బాబు బతికేవంటే భూమి మీద. ఓరగా ఎందుకు? ద్రాక్ష తోటలో నాటిన అంజూరం అనే పాటలో, ఏ పొగ ఎదిగావు కాపు కాయకున్నావు, ఎంత కమ్మగా చెప్పాడు. యేసు రక్తం వేసి పులోమని ఎదిగిపోతామే, పంట లేదు పాడు లేదు. యేసు రక్తమే. ఒకవేళ శరీరములో ఏదైనా అభ్యంతరపరుస్తుంటే పోతే ఒక అవయవమన్న పోవాలి తప్ప పరిశుద్ధత మాత్రం పోకూడదు, రక్షణ మాత్రం పోకూడదు అన్నది యేసు ప్రభువుల బోధ. స్తోత్రం చెప్పారా? శరీరం విషయంలో కఠినంగా ఉండాలని ఎవరు బోధ? మరి 1 కొరింథీ పత్రిక 9:27 ఎవరు చెప్పారు? 1 కొరింథీ అనే పాటకి మీకు ఎవరి పేరు గుర్తు రావాలి నానా? మరి అయ్యయ్యో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. తలకాయకి ఒక నూనె అంట, మీసాలకి ఒక నూనె అంట, చెంపలకు రాత్తకి అదొకటి అంట, పెదాలకి ఇంకొకటి అంట. నానా వీడికి ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల పరిపాలన అంతా ఇచ్చినా కూడా వీడికి రాసుకుంటమే సరిపోద్ది. అంత ప్రాచుర్యం వీడి దగ్గరికి. ఈ పూసుకోవటమే బతుకల్లా. వాక్యం ఏమంటుంది? నా శరీరమును నలగగొట్టి నేను దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారి సాధన ఏంటి అంటే శరీరాన్ని నలగొట్టేయడమే. ఎవరు బోధ ఇది? మాట్లాడతలేదు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించాలి, ప్రేమించాలి, సంరక్షించుకోవాలి అనే బంధాన్ని గురించి మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 5లో పురుషుడు శిరస్సు, స్త్రీ శరీరం, ప్రతివాడు తన సొంత శరీరమును పోషించి సంరక్షించుకుంటున్నాడు. కాబట్టి భార్యని సంరక్షించుకోవాలి అని వాక్యం చెప్తే ఒకడు అది పట్టుకొచ్చాడు నా దగ్గరికి. అన్నా నువ్వు శరీరం నలగొట్టుకోమని చెప్తే బేటనా? శరీరాన్ని పోషించుకోమని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. పందెం కోడి పుంజిని మేపినాడు మేపుతాడు అంటాడు. రాత్రి నానబెట్టల గింజలు పొద్దున్న పొట్టు తీసి అవి కొన్ని ఏంటి అది బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నావా? అవును, ఓన్లీ టు బ్రేక్ ద ఫాస్ట్. ఆ తర్వాత చాలా ఫాస్ట్గా ఇంకో కొంచెం ఉంటుంది. ఒక 4 గుడ్లు, ఆ తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ డ్యూటీకి 2 దోశలు లేదా 4 ఇడ్లీలు. అది ఏంటండి అది? పెద్ద గౌనుగా వేసేయడమే అందులోని. ఆ మిషన్ ఆడుతానే ఉండదు. ఇది తిండి మండిపోను. ఆ ఇంజిన్కి నోరు ఉంటే కటికి తిట్లు తిట్టేస్తుంది. నన్ను ఎందుకు ఏడిపించేస్తున్నావు, ఎంత పని చేస్తాను, నువ్వు మటుకు రెస్ట్ తీసుకుంటున్నావు, నన్ను ఇలా చంపేస్తున్నావు ఏట్రా, నాకు మటుకు రెస్ట్ వద్దు ఏట్రా అని బాధపడతాడండి. కొంచెం సెలవు పెట్టాలని అప్పుడప్పుడు ఒక్కరు కూడా ఆమె అలా ఎట్లా తయారైపోయింది. మళ్ళీ అపోస్తుల బోధ అంటారు మీరు. నేనేమన్నానండి, మీ సొమ్ము ఎవరికైనా ఇచ్చేయమన్నా, కొంచెం సెలవు పెట్టి అప్పుడప్పుడు అన్నా. స్తోత్రం. మా మామయ్య గారు ఒక ఆయన సొంత మేనమామ గారండి. ఆయనకి శాకాహారం అంటే కుదరదు. రాత్రి ఖచ్చితంగా ఏదైనా విషయం ఉంటుంది, మధ్య ఆ విషయంలో మిగిలిందే పొద్దున్న టిఫిన్లోకి ఉంటుంది. ఇడ్లీ చేసినా, దోశ చేసినా, గారి చేసినా ఓకే, కానీ దానికి చట్నీ చేయకూడదు. రాత్రిదే కొంచెం మిగిలితే కాదు, మిగిలిస్తారు ఖచ్చితంగా. ఆయన గారు పొద్దున కోపడతారని ముందు నైవేద్యం పెట్టినట్టు ముందు వంట అవ్వగానే ఒక కప్పులు తీసి పక్కన పెట్టితే రేపు పొద్దున అది తీసుకురా అంటే లేకపోతే పరిస్థితి మరి. అంత నమ్మకంగా 3 పూటలు కూడా పద్ధతిగా వాడబడ్డాడు. ఆ తర్వాత ఏదో చిన్న సమస్య లివర్లోనే, లివరేనా ఎక్కడో చిన్న సమస్య వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే చాలా సీరియస్ కేసు అండి, మీరు జాగ్రత్తగా ఉండాలి,
ట్యాబ్లెట్ల కంటే కూడా పథ్యం ముఖ్యం అన్నాడు. ఏందిరా పథ్యం అంటే తోటకూర, పొట్లకాయ, బీరకాయ, ఆనపకాయ, ఉప్పు లేదు, కారం లేదు, కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వాటితో అలాగ ఉడకబెట్టుకొని తినమన్నారు. అదేంటండి బొత్తిగా ఉప్పు లేకుండా కారం లేకుండా, అసలు మామూలుగానే ఎప్పుడు తినలేదయి నేను అంటే, కొంచెం అన్న ఒక కోడిగుడ్డు అన్న ఒక ఆమ్లెట్ అన్న అని డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అన్నారంట. నువ్వు 3 జీవితాలకు సరిపడా తినేసావు. లాస్ట్ 5 years ఇన్స్పెన్సండి. ఉప్పు లేకుండా కారం లేకుండా హైదరాబాద్ నిమ్స్ డాక్టర్ల యొక్క వైద్యం. నువ్వు బతకాలంటే కుదురుగా ఇదిగో కొంచెం అట్ట ఉడకబెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని ఇంత ఎండుమిరపకాయలు వేసుకొని అటు తినంతే, పసుపు మంచిగా వేసుకొని. ఆ కూర ఎంత పేలవంగా ఉండేది, ఆయన ముఖం అంతకన్నా పేలవంగా ఉండేది. ఏంటో ఈ తిండి మనం వినడాన్ని తిన్నామా అంటే మరి ఇప్పుడు తినాల్సిందే కదా.